ఇవాళ మన భారతదేశంలో గౌతమ బుద్ధుడు రాజు ఉండే, తర్వాత యువరాజు ఉండే, తర్వాత రాజయ్యేది ఉండే. కానీ ఒక్కసారి బయటకెళ్ళి సామాన్య ప్రజల కష్టాలు చూసినందుకే రాజ్యాన్ని వదిలి, కుటుంబాన్ని వదిలి బయటకొచ్చి ప్రజాస్వామ్యం కావాలి, గణతంత్రం ఉండాలని చెప్పి చిన్న జాతుల వాళ్ళందరినీ ఏకం చేసి ఆనాడు మొట్టమొదటి ప్రజాస్వామిక గణతంత్రాన్ని గౌతమ బుద్ధుడు నిర్మించిండు. మరి అటువంటి నేలలో పుట్టిన వాళ్ళం మనం, అటువంటి నేలకు వారసులం మనం ఎంత పెద్ద హృదయంతో ఆలోచించుకోవాలి. ఒకసారి మనందరం ఆలోచన చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ కొత్తగా పెట్టిన రాజకీయ పార్టీ, మనకు కొత్తగా ఒక సాలు తీసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు ఇచ్చిండు. తెలంగాణలో ఇన్ని రోజులు ఏదైతే జరగలేదో అది చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు మనకిచ్చిండు. ఆనాడు గౌతమ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకొని ఆ తర్వాత సాహు మహారాజ్ మొట్టమొదటిసారి భారతదేశంలో అణగారిన వర్గాలకు రాచరికపు వ్యవస్థలో కూడా రిజర్వేషన్లు ఇచ్చినటువంటి గొప్ప మనిషి. ఆయన వారసులం మనం. మరి మనం ఎంత గొప్పగా ఆలోచించాలి, మనం ఎంత గొప్పగా మన సమాజాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఆ సాహు మహారాజ్ నుంచి మరి పూలే గారు, ఆ తర్వాత అంబేద్కర్ గారు, ఆ తర్వాత ఒకరెనుక ఒకరు ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు ఆనాడు బుద్ధుడు వెలిగించిన జ్యోతి ఒకరి నుంచి ఒకరికి వెలుగుతూ వచ్చి ఇవాళ సమాజంలో ఈ ప్రజాస్వామ్యాన్ని సాధించుకునేటటువంటి పరిస్థితి మనకు వచ్చింది.